మీకైతే నగ్నత్వానికి పారదర్శకత అంటాం. ఓకే, ఈ రెండింటికైతే తేడా తెలుసని నేను అనుకుంటున్నాను. సో అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించి ఒక సర్వే అయితే చేశారు. ఆ సర్వేని మీ క్యూ న్యూస్ ఛానల్లో చించడం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పార్టీలో ఏమన్నా విభేదాలు కనుక ఉన్నట్లయితే అది అంతర్గతంగా చర్చించుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిని లోపల ఎన్ని జరిగినా కానీ క్యాబినెట్లో ఎన్ని జరిగినా కానీ బయటికి వచ్చే అంశాన్నే ప్రజలైతే చూస్తారు. సో దీన్ని అసలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే మీరు అసలు ఒక బీసీ ఉద్యమమే లేచిందని చెప్తున్నారు. అంటే గతంలో ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందని మీరు చెప్తున్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అన్నట్టుగా మీరు చెప్తున్నారంటే ఏం చెప్తారు మీరు? తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగితాన్ని చింపడం అనేది పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు కదా అనేటువంటి మీ మాట, అది పార్టీ నిర్ణయం కాదు, అది పార్టీ పత్రం కాదు. నేను చెప్పింది పార్టీ మేనిఫెస్టో కాదు, పార్టీ ఆదేశాల పత్రం కాదు. ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వే, అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ అది తప్పుల తడకగా భావించి ధృవీకరించి చింపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం, పార్టీకి సంబంధం. పార్టీ కరెక్ట్ లైన్లో సర్వే చేసింది. అంటే పార్టీ ఎప్పుడు కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పత్రంలో మనం కొన్నే సర్వే చేయాలి, కొన్ని ఇండ్లను వదిలిపెట్టాలి, కొంతమందిని క్యాలిక్యులేట్ చేయొద్దు, ఇందులో మనం తప్పుడు లెక్కలు చూపించాలి అని కాంగ్రెస్ పార్టీ చెప్పలే. కానీ అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పక్కా లెక్కల్ని తీయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించింది. సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది, ద్వారా చించడం జరిగింది. అంతే తప్పగానే ఇంకొకటి లేదు. ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి నేను కంక్లూడ్ చేస్తాను. తప్పకుండా ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి అది పార్టీ అంశం కాదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగినటువంటి ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి ఒకటి సర్వే. నువ్వు ఇంటింటికి పోయి ఓపెన్ గా సర్వే చేయొచ్చు, నేను ఓపెన్ గా మాట్లాడడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి అంశమే, పార్టీకి సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఆ కోణంలో చూడకూడదు. రైట్. నేనేమంటున్నానంటే దీనిలో ఒక పదం వాడాను ఒకటి, క్యాబినెట్ అని. ఇప్పుడు ప్రభుత్వం వేరు కాదు, లేకపోతే ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడాలా. సో ప్రజలు కామన్గా ఏమైతే కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే టీడీపీ ప్రభుత్వం, లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నేనేంటంటే అక్కడే అంతర్గతంగా చర్చించుకొని ఏం జరిగిందో మీరు చర్చలు జరపలేదా? చర్చలు జరపలేదు మల్లన్న అని స్టేట్మెంట్. రైట్, అది తప్పుడు స్టేట్మెంట్. ఒకటేంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో కులగణన చేస్తామని పెట్టడం, మీకు రావాల్సినటువంటి వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, ఇది ఒక్కటే ప్రధాన అంశం. రైట్. సో కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలనుకున్నప్పుడు నేనే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలారా పాల్గొనండి, కుల సంఘాలన్నీ పాల్గొనండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇమ్యూనిటీలకు హెల్ప్ చేయండి, విస్తృతంగా అందరు పాల్గొనేలా చేయండి అని ప్రచారం చేసింది నేనే. వన్స్ ఆ డాటా బయటికి వచ్చిన తర్వాత, లెక్కలను పరిశీలించిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కరెక్ట్ ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు కొద్దిగా ఇది అయిష్టతతో చేసినట్టు అనిపించింది. ఈ లెక్కలు తారుమారు కావడం ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ సమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే ద్వారా అప్పర్ క్యాస్ట్ జనాభాను పెంచి చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి సేమ్ టైము ఓబీసీలకు తర్వాత మైనారిటీలకు సంబంధించినటువంటి లెక్కలు తక్కువ చేసి చూపించాలనేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది ఏందనేది మొత్తం మా ఇంటలెక్చువల్స్ అందరం కూడా మేము విశ్లేషణ చేసినప్పుడు ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి వాళ్ళు వాడినటువంటి ఒక పాచికనే ఈ సమగ్ర కుల సర్వే అనేది మాకు అర్థమైంది. అందుకోసం దాన్ని వ్యతిరేకించారు. రైట్ సార్, నేను అనేది ఏంటంటే మీరు ఒకటి తప్పు అని చెప్పాలంటే మన దగ్గర 2 సర్వేలు ఉండాలి. ఒకటి మీరు ప్రైవేట్గానే చేసి ఉండాలా, లేదా థర్డ్ పార్టీ సంస్థ నుంచి చేసి ఉండాలా, లేదా ఏదైనా గుర్తింపబడినటువంటి సంస్థ ఇంకో సంస్థని చేసి 2 పక్కన పెడితే ఇది తప్పు ఇది రైటు అని. అసలు ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు, ఇది తప్పు 40% ఉంది, 45% ఉంది, తక్కువగా 40 కంటే తక్కువగా చూపించాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు. ఇందులో మైనార్టీలను కూడా కలిపి ఇంకో రకంగా చేసేటువంటి ప్రయత్నం ఇట్లా చేస్తున్నారు, ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేస్తున్నారు. అంటే దీన్ని అసలు ఎట్లా చెప్పగలుగుతారు, మీరు ధృవీకరిస్తారు? ఒకటి థర్డ్ పార్టీ ఇంకెవరైనా సర్వే చేసి ఉండాలి, లేకపోతే ఇంకొక ఏజెన్సీ అన్న చేసి ఉండాలి, తద్వారా దాంతో ఇది కంపేర్ చేసినప్పుడు తప్పు అని చెప్పాలని చెప్పి థర్డ్ పార్టీ కూడా అక్కర్లేదు. 2011 లో ఈ దేశంలో సెన్సస్ జరిగింది, లాస్ట్ సెన్సస్ జరిగింది. 2011 సెన్సస్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డాటా మొత్తం ఆన్లైన్ లో ఇప్పుడు అవైలబుల్ ఉంది. దాంట్లో క్లియర్ గా 2011 లో
తెలంగాణ రాష్ట్రంలో హౌస్ హోల్డ్స్ అంటే గృహాల సంఖ్య 83.4 లక్షలు. అంటే 83,40,000 ఇండ్లు ఉన్నట్టుగా అందులో చెప్పారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 ఇండ్లు ఉన్నాయి, మేము 1,12,00,000 ఇండ్లలో సర్వే చేసినాం, ఇంకొక 3 లక్షల ఇండ్లలో సర్వే చేయాల్సి ఉంది అని చెప్పాను. సో ఇక్కడ 2011కి ఆ తర్వాత 2025కి 32 లక్షల ఇండ్లు పెరిగినాయి. 2011లో 3,50,000 మంది జనాభా, 3,50,000 లక్షల మందికి ఈ 32 లక్షల ఇండ్లు పెరిగినప్పుడు ఈ ఇండ్లలోంచి ఒకరొకరిని యాడ్ చేసిన చాలు, అప్పుడు 3,82,00,000 కావాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది కంటే ఎక్కువ లేరు తెలంగాణ ప్రాంతంలో అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి ఏం చెప్తా ఉన్నారు, సరే ఇండ్ల ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటే వేసినావు కాబట్టి ఒక 3 లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినావు, కానీ 16 లక్షల మంది మిగిలిపోయినారని మీరు ఎట్లా చెప్పగలిగారు లెక్క పెట్టకముందుకే? ఇదే 2011లో ముస్లింల జనాభా 44 లక్షలు ఉన్నట్టుగా మనం 2011 లెక్కలు చెప్పినాయి. మరి ఈ జనాభా ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా 44 లక్షలు ఉంది, పైగా దాంట్లోంచి ఇంకా 5,000 తగ్గిపోయింది. ముస్లింలకు 2014-11 నుంచి ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదా? సేమ్ టైము అప్పర్ క్యాస్ట్ జనాభా కేవలం రెడ్ల జనాభా 16 లక్షలకు పెరిగింది. వాళ్ళేమో కొత్తగా 5 లక్షల మందిని కనగలిగారు, కానీ 44 లక్షల మంది ఉన్నటువంటి ముస్లింలు ఒక్కరికి జన్మని. అంటే పోనీ అది కరెక్టే అంటారా? ఏది అంటే ఆ 16 లక్షలు ఏదైతే పెరిగిందో ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఏదైతే అప్పర్ కాస్ట్ అంటున్నారో అప్పర్ కాస్ట్ నథింగ్ బట్ ఓసీ అనుకుందాం. సో అది కరెక్ట్ గానే చేశారు. వాళ్ళు చేసిన లెక్కలే అదే సార్. మీరు చేసిన లెక్కలలో 2 వేరియేషన్స్ ఉంటే మీరే కదా, ఇంకా మధ్యలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే పక్కన పెట్టు, ఓకే అది అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం చేసిన యూపీఏ గవర్నమెంట్ చేసినటువంటి 2011 లెక్కలు 2025లో 24 డిసెంబర్లో మనం చేసినటువంటి ఈ 2 కంపేర్ చేస్తేనే ఎక్కడ పసుగుతలేదు, మ్యాచ్ కాలేదంటారు అంటే.